బ్రేకింగ్ న్యూస్ చేవెళ్ల హైదరాబాద్ రోడ్డు రక్తమోడింది. మీర్జాగూడలో ఆర్టీసీ బస్సు లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో 19 మంది మృతి చెందారు. లారీ డ్రైవర్ స్పాట్లోనే చనిపోయాడు. జేసీబీలతో బస్సు నుంచి టిప్పర్ను వేరు చేశారు. రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల మండలం మీర్జాగూడ గేట్ సమీపంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు టిప్పర్ లారీ ఢీకొన్నాయి. తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్ వెళ్తుంది. ఎదురుగా కంకర లోడుతో వచ్చిన టిప్పర్ లారీ బస్సును ఢీకొట్టింది. ప్రమాద ధాటికి బస్సు కుడివైపు భాగం పూర్తిగా నుజ్జునుజ్జైంది. బస్సును ఢీకొట్టిన టిప్పర్ లారీ బస్సుపైనే బోల్తా పడింది. లారీలోని కంకర రోడ్డుపై పడింది. టిప్పర్ డ్రైవర్ సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. అతని మృతదేహం టిప్పర్లో ఇరుక్కుపోయింది. జిల్లాలో రెడ్డికి మరింత సమాచారం అందించేందుకు ఘటనా స్థలంలో మా ప్రతినిధి సుజాత లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సుజాత, చెప్పండి. ప్రస్తుతం అయితే మృతుల సంఖ్య 19కి చేరింది. సో అలాగే అక్కడ కూడా ఇంకా టిప్పర్ ను కూడా బస్సు నుంచి వేరు చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం సంఘటనా స్థలంలో తాజా పరిస్థితి ఏంటి? అఖిల, తెల్లవారుజామున 6:30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు చెప్తున్నారు. ప్రస్తుతం మనం సంఘటన స్థలం వద్ద ఉన్నాము. బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. అంటే హైదరాబాద్ కి వెళ్తున్నటువంటి ఈ బస్సు టిప్పర్ అతివేగంగా వచ్చి ఢీ కొట్టడంతో ఒక్కసారిగా నుజ్జునుజ్జైంది. నేను ఒకసారి ఇక్కడ ఫ్రంట్ సైడ్ భాగాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే ఇదంతా కూడా బస్ కి సంబంధించినటువంటి ఫ్రంట్ సైడ్ భాగం. ఇక్కడ డ్రైవర్ సీట్ ఉంటుంది. మనకి సీటు కూడా కనిపించడం లేదు అని అంటే ఎంతవరకు ప్రమాదం జరిగింది అనేది కూడా చాలా క్లారిటీగా కనిపిస్తుంది. బస్సు ముందు భాగం అంతా కూడా నుజ్జునుజ్జైంది. ఎందుకనంటే ఎగ్జాక్ట్ గా ఎదురుగా వస్తున్నటువంటి నిండు టిప్పర్, కంకరాలతో ఉన్నటువంటి టిప్పర్ ఒక్కసారిగా బస్సు సగభాగం వరకు కూడా దూసుకు వెళ్ళినటువంటి సిచ్యువేషన్ ఉంది. దాంతో ఇక్కడ కూర్చున్నటువంటి డ్రైవర్ మొత్తం కూడా నుజ్జునుజ్జు అయిపోయాడు. లోపల ఉన్నటువంటి ప్రయాణికులు, అంటే బస్ కి సంబంధించి ఇటు రైట్ సైడ్ డ్రైవర్ కూర్చున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి సీట్స్ అన్ని కూడా దాదాపు 5 రోళ్ల వరకు ఈ కంకర రాళ్ల కింద పడిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. పైన ఉన్నటువంటి టాప్ అండ్ మొత్తం కూడా పోయింది. అంటే టిప్పర్ అతివేగంగా రావడమే ఈ ఘటనకి ప్రధాన కారణం అని చెప్తున్నారు. ఇప్పటికే రెస్క్యూ టీమ్ అంతా కూడా ఇక్కడికి చేరుకొని ఇదంతా క్లియర్ చేశారు. సార్, ఎప్పుడొచ్చారు? మీకు ఎప్పుడు సమాచారం? చూస్తున్నాం కదా, రెస్క్యూ టీమ్ కి సంబంధించినటువంటి అధికారులు కూడా ఉన్నారు. సార్, ఈ ఘటన ఎప్పుడు జరిగింది? కాల్ ఎప్పుడు వచ్చింది? సార్, కాల్ ఎప్పుడు వచ్చింది? చూస్తున్నాం కదా. అయితే ప్రస్తుతానికి అటు రెస్క్యూ టీమ్ తో పాటు ట్రాఫిక్ పోలీసులంతా కూడా క్లియర్ చేస్తున్నారు. దాదాపు ఈ టిప్పర్ ఉన్నటువంటి సగభాగం అంతా ఈ బస్సులోకి చొచ్చుకుపోయినటువంటి విజువల్స్ బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. కొద్దిసేపటి క్రితమే 2 జేసీబీల సహాయంతో మొత్తాన్ని కూడా క్లియర్ చేశారు. అంటే బస్సుకి 2 సైడ్లో కూడా సేమ్ యాస్టీజ్ గా ఇదే సిచ్యువేషన్ ఉంది. ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ కూర్చున్నటువంటి వాళ్ళ సీట్లు కూడా మొత్తం ముందుకు పడిపోయాయి. అంటే ఆ ఓవర్ స్పీడ్ గా వస్తున్నటువంటి టిప్పర్ వచ్చినటువంటి సమయంలో ఈ ప్రయాణికులంతా ఒక్కసారిగా ముందుకు పడిపోయినటువంటి పరిస్థితి చోటు చేసుకుంది. రెగ్యులర్ గా కూడా ఇటు భారీ వాహనాలు, అంటే రాత్రి వేళల్లో టిప్పర్లు కావచ్చు, లారీలు లోడింగ్స్ తో వెళ్తూ ఉంటాయి. ఉదయం 6:30 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా హైదరాబాద్ కి వెళ్తున్నటువంటి ఈ బస్ కి ఇటు చేవెళ్ళ వస్తున్నటువంటి లారీ ఆపోజిట్ గా వచ్చి టిప్పర్ ఢీకొందని చెప్తున్నారు. లోపల మొత్తం మనం ఒక్కసారి చూస్తే విజువల్స్ లో మనకి కంకర రాళ్లే కనిపిస్తున్నాయి. ఆ టైంలో ప్రయాణికులు ఒక్కసారిగా కేకలు వేసినప్పటికీ ఎవ్వరూ కూడా ఈ ప్రాంతంలో, చుట్టుపక్కల ప్రాంతంలో లేకపోవడం వల్ల ఈ ఘటన జరిగిన తర్వాత ఇందులో ఉన్నటువంటి ప్రయాణికులు కొంతమేరకు పోలీసులకు కాల్ చేయడము, ఆ తర్వాత అంబులెన్స్ రావడము, వచ్చిన తర్వాత ప్రయాణికులందరినీ కూడా హాస్పిటల్కి తరలించారు. ఒకసారి మనం సీట్లన్నీ కూడా గమనించవచ్చు. కంకర రాళ్లతో పూర్తిగా బస్ అనేది నిండిపోయింది. అంటే ఓవర్ స్పీడ్గా వచ్చినటువంటి టిప్పర్ ఎంత ఓవర్ స్పీడ్గా వచ్చుంటే ఆ లోపల ఉన్నటువంటి కంకర్ మొత్తం కూడా బస్సులో పడిందనేది మనకు కనిపిస్తుంది. ఒక్కసారి బస్ భాగాన్ని మొత్తాన్ని కూడా
పరిశీలించవచ్చు. ఈ సీట్లకు ఉన్నటువంటి ఏదైతే ఈ డోర్స్ కావచ్చు, అదేవిధంగా అద్దాలు మొత్తం కూడా బ్రేక్ అయ్యాయి. అంటే ప్రమాదం ఎంతవరకు జరిగింది అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ టైంలో ప్రయాణికులు ప్రాణభయంతో కేకలు వేశారు. ఎవ్వరు కాపాడే వాళ్ళు లేక ఆర్తనాదాలు మొత్తం కూడా వినిపించాయి. అంటే దాదాపు ఇందులో 40 మందికి పైగానే ప్రయాణికులు ప్రయాణిస్తుంటే 19 మంది చనిపోయారు. అందులో 12 మంది వరకు మహిళలు ఉన్నట్లుగా కూడా మనకు కీలకంగా అందుతున్నటువంటి సమాచారం. అఖిల, సుజాత, క్షతగాతులందరినీ ఇప్పటికే ఆ హాస్పిటల్కి తరలించారు. ప్రస్తుతం వారి సిచ్యువేషన్ ఎలా ఉంది అండ్ అలాగే మొత్తం ఆ ఘటనా స్థలంలో మనం చూస్తున్నాము ప్రమాద తీవ్రత ఎంత ఉందా అనేది కూడా మనకి క్లియర్ కట్ గా తెలుస్తుంది. సో అటు రాళ్ల కింద ఉన్న వారిని, మొత్తం టిప్పర్ కింద ఉన్న వాళ్ళని సో మొత్తం అంతా కూడా వెలికి తీశారు. ఎస్ అఖిల, ఎందుకంటే 17 మంది అంటే 19 మంది చనిపోయినట్లు ఇప్పటికే ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. మిగతా వాళ్ళందరినీ కూడా ప్రభుత్వ హాస్పిటల్లో మెరుగైన ట్రీట్మెంట్ అందిస్తున్నారని చెప్తున్నారు. ఒకసారి బస్సు మనం ఒక్కసారి చూస్తే బస్సు అనేది హైదరాబాద్ వెళ్తుంది. ఈ రూట్లో వెళ్తున్నటువంటి సమయంలోనే మెయిన్ రోడ్డు మీదుగా ఉన్నటువంటి ఈ బస్సుని అతివేగంగా వస్తున్నటువంటి టిప్పర్, అంటే ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో వస్తున్నటువంటి టిప్పర్ ఢీ కొట్టింది. ఇది చేవెళ్ళ వెళ్తున్నటువంటి టిప్పర్. మనకి కొద్దిసేపటి క్రితమే ఈ టిప్పర్ని అదేవిధంగా బస్ని వేరు చేశారు జేసీబీల సహాయంతో. కొంత దూరంలో ఆ లారీని కూడా పెట్టారు. మనం ఒక్కసారి ఆ టిప్పర్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాను. అంటే మనకి ఎగ్జాక్ట్గా చేవెళ్ళ వెళ్తున్నటువంటి ప్రాంతంలోనే ఆ టిప్పర్ వెళ్తున్నటువంటి టైంలోనే ఈ ప్రమాదం జరిగింది. పక్కనే ట్రాఫిక్కి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అక్కడికి తీసుకువెళ్లారు. సంఘటనా స్థలానికి అటు పోలీసులు కూడా వచ్చి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి క్షతగాత్రులని మెరుగైన వైద్యం కోసం హాస్పిటల్కి తీసుకువెళ్లారు. ప్రస్తుతం మనతో పాటు బాలాజీ సార్ ఉన్నారు. సార్ చెప్పండి, ఈ ఘటన ఎప్పుడు జరిగింది, ఇప్పుడు క్షతగాత్రులకు ఎలాంటి ట్రీట్మెంట్ అందిస్తున్నారు? ఈ ఘటన మార్నింగ్ 6:40 ప్రాంతంలో జరిగింది. యాక్చువల్గా హైదరాబాద్ మన చెవెళ్ళ నుంచి వచ్చినటువంటి టిప్పర్ ఏదైతే ఉందో అతివేగంగా జాగ్రత్తగా వచ్చేసి ఆపోజిట్లో వచ్చినటువంటి ఆర్టీసీ బస్ తాండూరు బస్సుకు ఢీకొనడం వలన బస్సులో ఉన్నటువంటి ప్యాసింజర్స్ చాలామంది గాయాలైనాయి. అందులో దాదాపు ఇప్పుడు 16 మంది చనిపోయినారని చెప్పి తెలుస్తుంది. ఇంకా కొంతమంది ఇంజూర్స్ కూడా సీరియస్ ఉన్నారని తెలుస్తుంది. ప్రస్తుతానికైతే గవర్నమెంట్ హాస్పిటల్ పంపించినాము. ఇక్కడ ట్రాఫిక్ ఏదైతే ఇక్కడ అబ్స్ట్రక్షన్ అయిందో ట్రాఫిక్ మొత్తం క్లియర్ చేయడం జరిగింది. ఆల్రెడీ ట్రాఫిక్ కూడా డైవర్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చెవడ దగ్గర శంకర్పల్లి గేట్ వైపు, శంకర్పల్లి టువర్డ్స్ శంకర్పల్లి, అదేవిధంగా ఆలూరు నుంచి కూడా మేము ట్రాఫిక్ డైవర్ట్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా ట్రాఫిక్ ప్రాబ్లం కాకుండా ప్రయాణిస్తున్నారు సార్ బస్సులో దగ్గర 65 నుంచి 70 మంది దాకా ఉంటారంటారు. ఇంకా డీటెయిల్స్ తెలియాల్సి ఉన్నామా? టిప్పర్ లారీ వ్యక్తి ఏమైనా మద్యం సేవించాడా లేకపోతే ఓవర్ స్పీడా? అది టిప్పర్ డ్రైవర్ కూడా స్పాట్లో చనిపోవడం జరిగింది. అది మనం చనిపోయింది కాబట్టి మేము చేయలేని పరిస్థితి. ఇంకా బస్ డ్రైవర్ కూడా చెక్ చేయాల్సి ఉంటుంది. అది చెక్ చేసి డీటెయిల్స్ చెప్తాం. ప్రస్తుతానికైతే ఇంకా డీటెయిల్స్ తెలియదు. వాళ్ళ కుటుంబ సభ్యులకి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? ఇన్ఫర్మేషన్ ఎవరైతే ఇంజూర్ పర్సన్స్ చాలా మందికి ఇన్ఫర్మేషన్ పోయింది. ఇక ప్రస్తుతానికి మా డీసీపీ గారు అందరూ కూడా రావడం జరిగింది. డీసీపీ గారు, ఏసీపీ గారు అందరూ కూడా, లాండ్ ఆర్డర్ ఆఫీసర్స్ అందరూ కూడా, ట్రాఫిక్ ఆఫీసర్స్ కూడా రావడం జరిగింది. అందరూ కూడా ట్రాఫిక్ అంతా క్లియర్ చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే రోడ్ క్లియర్ అయిపోయింది. మహిళలు ఇప్పటి వరకు తెలిసిన దాని ప్రకారం చూస్తే మహిళలు ఒక 10 మంది దాకా ఉన్నారని తెలుస్తుంది. మా ఈ జెంట్స్ కూడా 7 ఏమన్నారని తెలుస్తుంది. ఇంకా కొంతమంది సీరియస్ ఉన్నారని ఇంకా డీటెయిల్స్ తెలియాల్సింది. ఇంకా డీటెయిల్స్ ప్రధాన కారణం ఏంటంటే కొద్దిగా టిప్పర్ సంబంధించినటువంటి బాగా అతివేగంగా రావడం వల్ల బస్సు ఢీకొనడం వల్ల జరిగిందని తెలుస్తుందమ్మా. ఇంకా డీటెయిల్స్ చూస్తున్నాం కదా. అయితే ప్రస్తుతానికి మాత్రము పోలీసుల ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుందని చెప్తున్నారు. అతివేగంగా టిప్పర్ డ్రైవర్ రావడమే ప్రధాన కారణంగా చెప్తున్నారు. ఒకసారి మనం బస్ కి సంబంధించినటువంటి విజువల్స్ కూడా చూడొచ్చు. లోపల ఉన్నటువంటి ఇంకా కూడా రెస్క్యూ కొనసాగుతూనే ఉంది. ఎవరైనా సరే మిస్ అయ్యారా అన్నది కూడా ఇటు ఇక్కడ రెస్క్యూ టీం కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పొద్దున జరిగినటువంటి ఈ ఘటన కేవలము టిప్పర్ ఓవర్ స్పీడ్ రావడమే అని చెప్తున్నారు. ఒక్కసారి నేను పైకి వెళ్లే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే బస్ కి సంబంధించి ఇక్కడ ఎగ్జాక్ట్ గా ఇదే ప్లేస్ లో డ్రైవర్ సిట్టింగ్ ఉంటుంది. ఈ టిప్పర్ ఓవర్ స్పీడ్ అనేది ఒక్కసారిగా ఫ్రంట్ సైడ్ భాగం ఏదైతే ఉందో దాని నుంచి దూసుకురావడం వల్లనే మొదట డ్రైవర్ అక్కడికక్కడే స్పాట్ లోనే తీవ్ర గాయాలైపోయాడు. అసలు లోపల ఏం జరుగుతుంది అని చెప్పేసి ప్రయాణికులు తెలుసుకునే లోపలే మొత్తం కూడా ఈ టిప్పర్ కంకర్తో నిండి ఉన్నటువంటి టిప్పర్ లోపలికి వచ్చింది. మనం చూస్తే దాదాపు ఒక 5 ఫీట్ల వరకు కూడా ఈ కంకర అంతా నిండిపోయిందంటే, అంటే ఆ సీట్లో ఉన్నటువంటి మనుషులు కింద పడ్డప్పుడు మొత్తం కూడా కంకరతో కప్పబడి ఉంది. ఆ ప్రమాదం వల్లనే అక్కడికక్కడ వాళ్ళంతా కూడా మృతి చెందారని చెప్తున్నారు. అందులో చిన్న పిల్లలు ఆ టైంలో కంకర పడడము, అదేవిధంగా ఒక్కసారిగా లారీ టిప్పర్ లోపలికి దూసుకు రావడం వల్లనే ఈ ప్రమాదం జరిగింది. మొత్తం కూడా పైప్ కప్పు భాగం ఏదైతే ఉందో ఈ
పైకప్పు భాగం మొత్తం కూడా మనకు కనిపిస్తుంది. అంటే ఆ టిప్పర్ అతివేగంగా రావడం వల్ల ఈ మొత్తం కూడా డ్యామేజ్ అయిపోయింది. రెండు వైపులా సీట్లు, ఒకవైపు రైట్ సైడ్ కావచ్చు, అదేవిధంగా లెఫ్ట్ సైడ్, రెండు వైపులు ఉన్నటువంటి సీట్ల పరిస్థితి ఇదే ఉంది. ఇంకా వెనుక ఉన్న వాళ్ళది కూడా ఒకసారి నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఈ ప్రమాదం జరిగినప్పుడు పూర్తిగా రెండు సైడ్లకి సంబంధించినటువంటి వాళ్ళు ఇరుక్కుపోయారు. లోపల నుంచి బయటకు కూడా రాలేనటువంటి పరిస్థితి ఉందనే చెప్పాలి. ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు ఎగ్జాక్ట్గా ఒకవేళ బయటికి రావాలి అని అంటే ఈ మొత్తం కూడా డ్యామేజ్ అయింది. అప్పటికే కంకుర ఉంది, దాంతోపాటు టిప్పర్ కూడా ఉంది కాబట్టి బయటికి రాలేనటువంటి పరిస్థితి. వాళ్ళ కళ్ళ ముందే దాదాపు 17 మంది చనిపోతే వాళ్ళు ఒకవైపు ప్రాణభయంతో అరుపులు వేస్తున్నారు. చిన్న పిల్లల్ని పట్టుకొని బయటికి రాలేనటువంటి పరిస్థితి ఉంది. స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు రెస్క్యూ చేసి మరి వాళ్ళని బయటికి తీసినటువంటి పరిస్థితి ఉంది. సుజాత, అయితే ఆ గాయపడిన వాళ్ళు కానీ లేదంటే ఆ బస్సులో ఎవరైతే మరో పక్కన కూర్చున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా, అట్లీస్ట్ అక్కడ ఎవరైనా ఉన్నారా ఘటనా స్థలంలో? వారితో మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేశారా? అసలు ఆ ప్రమాద సమయంలో అసలు ఏం జరిగిందనేది వారి నుంచి ఏమైనా తీసుకునే సమాచారం ఉందా? ఎందుకనంటే ఈ ఘటన తెల్లవారుజామున జరిగింది కాబట్టి ఇక్కడ చాలా మంది ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉంటారు, వాహనాలు కూడా వెళ్తూ. ఈ ఘటన జరిగిన కొంతమంది అయితే మాత్రము చూసాము అని చెప్తున్నారు. వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే గతంలో ఇలాంటి ఘటనలు ఎప్పుడైనా జరిగాయా, ఇదే ఫస్ట్ టైం అని చెప్పేసి. సంఘటన జరిగినప్పుడు మీరు ఎవరైనా ఉన్నారండి? సంఘటన జరిగినప్పుడు మేము కూడా రావడం లేదు. కానీ అన్నికంటే ముఖ్యంగా మీ మీడియా, మీ ఎలక్ట్రిక్ మీడియా వాళ్ళకి కూడా మేము కోరుతున్నది ఏంటంటే, మీరు ఈ యాక్సిడెంట్ లైన్కి వచ్చి 10 నిమిషాలు రాకముందు, యాక్సిడెంట్ రాకముందు ఏ రోడ్ అయితే బాగలేదో ప్రభుత్వాన్ని దృష్టికి మీరు అన్నితం మీ ఛానల్స్లలో రిపోర్ట్ చేస్తుంటే, గతంలో ఆలూరు గేట్ ఇలాగే జరిగింది. అక్కడ సంవత్సరం క్రితమే ఇప్పుడు కొద్దిగా 6:30 స్టార్ట్ అయింది. దెబ్బ ఛానల్ రోడ్డు ఎప్పుడు మంచిగా చేస్తలేరు. అయితే మాట్లాడారు కానీ రోడే చేస్తలేరు. ఓవర్ స్పీడ్ వస్తూ ఉంటాయా వాహనాలు? వేల వాహనాలు వెళ్తుంటే ఒక బండి ఓవర్టేక్ చేయాలంటే ఇక రిస్క్ తీసుకుంటే ఓవర్టేక్, దాంతకు మించి ఓవర్టేక్ లేదు. చాలా ప్రాణాలు గాలికి వచ్చినాయి. మొన్న ఆలూరు ఘటన టర్నింగ్ లో ఏదైతున్నది ఏమంటే అన్నితం ఏ రహదారి ఇబ్బంది ఉందో ఆ రహదారుల గురించి మీరు మీ టీవీలలో బాగా స్ప్రెడ్ చేయండి. గాయపడినటువంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళ పరిస్థితి హాస్పిటల్లో ఉన్నారు. ఇంకా నెక్స్ట్ ఏం వెళ్తుంది అనేది 18 మంది ఆల్రెడీ ఎక్స్పైర్డ్ అయినారు, ఇంకా కూడా సీరియస్ ఉన్నారు. అదే ప్రభుత్వం దృష్టికి ఏం తీసుకెళ్లాలంటే ఈ సంక్షేమ పథకాలు కాదు, ఈ పింఛన్లు కాదు ఇవ్వాల్సింది, రోడ్లు. చెప్పండి, అంటే ఈ హైవేల మీద ఎక్కువగా యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి. ఇంచుమించు రోజుకు ఒకటన్నా అవుతుంది. ఈ నుంచి అది అప్ప జంక్షన్ వరకు రోజుకు ఒకటన్నా ఖచ్చితంగా అవుతుంది యాక్సిడెంట్. ఏదో ఒకటి చిన్నదో పెద్దదో ఏదో ఒకటి కంపల్సరీ. మనగూడెం నుంచి అప్పదాకా ఎప్పటికి రోజు కంప్లీట్ రోడ్ కంప్లీట్ గా జల్దీ పెద్దగా చేసే ప్రయత్నం చేయాలి గవర్నమెంట్. ఏం చేస్తలేరు. ఓకే, చూస్తున్నాం కదా. అయితే బస్సు ఓవర్ స్పీడ్ రావడమే ప్రధాన కారణం. అటు లారీ ఓవర్ స్పీడ్ కావచ్చు, అదేవిధంగా వాహనాలు కావచ్చు ఓవర్ స్పీడ్ వస్తుంటాయి. రెగ్యులర్ గా ఎక్కడొకక్కడ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. కేవలం అటు ఓవర్ స్పీడ్ మాత్రమే కాదు, రోడ్డు కూడా మరమ్మతులు వెంటనే చేస్తే ఇలాంటి ఘటనలు ఓవర్టేక్ చేసేటువంటి సమయంలోనే ఘటన జరుగుతుందని అని చెప్తున్నారు. అంటే బస్సుకి సంబంధించి ఆ మెయిన్ అక్కడ హైవే మీద ఉన్నటువంటి ఆ టిప్పరు అదేవిధంగా బస్సుని ఢీ కొట్టడము, వెంటనే బస్సును కూడా పక్కకు తీసే ప్రయత్నం చేశారు. అంటే ఇక్కడ ఒక్కసారి మనం విజువల్స్ లో కూడా చాలా క్లియర్ గా చూడొచ్చు. బస్ కి సంబంధించినటువంటి కింద భాగం అంతా కూడా పూర్తిగా డ్యామేజ్ అయింది. దాంతో పాటు అద్దాలు వీటన్నిటిని ధ్వంసమైనటువంటి పరిస్థితి ఉంది. వెనుకున్నటువంటి వాళ్ళు ఎలా అయినా సరే బయటపడాలి ప్రాణభయంతోనని చెప్పేసి బయటికి పరుగులు తీయాలి అని చెప్పేసి వాళ్ళు బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. ఈ అద్దాల నుంచే మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. ఈ మిర్రర్స్ లో నుంచే వెనుకున్నటువంటి వాళ్ళకి ఎలాంటి ప్రమాదం జరగలేదు. చిన్న చిన్న గాయాలవడంతో వెంటనే ఇందులో నుంచి బయటికి కిందకి దూకి వాళ్ళ ప్రాణాలను కాపాడుకున్నారు. వెనక భాగంలో ఉన్నటువంటి సీట్ భాగం ఏదైతే ఉందో అందులో ఆ టిప్పర్ దూసుకుపోవడంతో అందులో ప్రమాదం జరిగింది. ఒకసారి ఈ ప్రాంతం మొత్తం మనం చూడొచ్చు. ఎక్కడ చూసినా ఇప్పటికే టిప్పర్ డ్రైవర్ కూడా మృతి చెందినట్లు చెప్తున్నారు. ఆ బస్సు నడుపుతున్నటువంటి వ్యక్తి
పరిస్థితి సీరియస్ గా ఉంది. ఆ టిప్ కి అదేవిధంగా బస్ కి డివైడ్ చేశారు. కొద్దిసేపటి క్రితం 2 ట్రైన్ల సహాయంతో ఆ లారీ ఆ టిప్పర్ ని కూడా తీసినటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారి నేను టిప్పర్ దగ్గరికి వెళ్ళి ఆ విజువల్స్ ని చూపించే ప్రయత్నం చేస్తాను. ఫ్రంట్ సైడ్ టిప్పర్ మనకి వెనక సైడ్ మాత్రమే కనిపిస్తుంది. ఎలాంటి డ్యామేజ్ అనేది మనకి అవ్వలేదు. ఫ్రంట్ సైడ్ ఏదైతే ఉందో అది మాత్రమే బస్కు ఉన్నటువంటి ఫ్రంట్ సైడ్ కి దూసుకు వెళ్ళడం వల్ల ఆ టిప్పర్ ఫ్రంట్ సైడ్ తో పాటు బస్సు ఫ్రంట్ సైడ్ కూడా మొత్తం నుజ్జు అయిపోయింది. ఒక్కసారి మనం టిప్పర్ ని చూస్తే ఎంతవరకు డ్యామేజ్ అయింది, అది ఎంతవరకు జరిగింది ప్రమాదం అనేది కూడా మనకి క్లియర్ గా కనిపిస్తుంది. ఫ్రంట్ సైడ్ మనకి ఎక్కడా కూడా డ్రైవర్ కూర్చున్నటువంటి సీటు మొత్తం పూర్తిగా ధ్వంసమైనటువంటి విజువల్స్ బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఒక్కసారి మనం ఈ ఫ్రంట్ సైడ్ కి సంబంధించి కూడా ఎంతవరకు నుజ్జు అయింది అనేది కనిపిస్తుంది. ఈ లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ సైడ్ భాగం మొత్తం కూడా లోపలికి వెళ్ళిపోయింది. అంటే బస్సు ని ఏ వరకు డ్యామేజ్ చేసింది అనేది కూడా మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఒక్కసారి అశోక్ లైలాండ్ కి సంబంధించినటువంటి ఈ టిప్పర్ కి ఒక్క ఫ్రంట్ భాగం మొత్తం కూడా ఇదే పరిస్థితి ఉందని చెప్పుకోవాలి. డ్రైవరు నడిపినటువంటి టైంలో తెల్లవారుజాముడు కావడము, అదేవిధంగా ఓవర్ స్పీడ్, ఈ 2 కారణాలుగానే చెప్తున్నారు. ఈ ఫ్రంట్ సైడ్ అంతా కూడా పూర్తిగా ధ్వంసమైపోయింది. సీట్లో ఉన్నటువంటి పర్సన్ మొత్తం అక్కడికక్కడే మృతి చెందినటువంటి ఘటన చోటు చేసుకుందని చెప్పాలి. ఒకసారి నేను ఈ టిప్పర్ కి సంబంధించి ఆ డ్రైవర్ సీటు భాగం ఏదైతే ఉందో అక్కడ చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇది మాత్రము ఆ టిప్పర్ డ్రైవర్ కూర్చున్నటువంటి సీటు. ఒక్కసారిగా ముందుకు వెళ్ళినటువంటి ఆ టిప్పర్ బస్సులోకి చొచ్చుకుపోయిన తర్వాత ఈ రైట్ సైడ్ ఉన్నటువంటి, అంటే డ్రైవర్ కి రైట్ సైడ్ ఉన్నటువంటి భాగం మొత్తం కూడా నుజ్జు అయిపోయింది. వన్ సైడ్ మొత్తం డ్యామేజ్ అయింది. పైకప్పు మొత్తం తెలుస్తుంది. బస్ డ్రైవర్ కూడా పరిస్థితి విషమంగా ఉన్నట్లు అటు వైద్యులు తెలుపుతున్నారు. పోలీసులు మాత్రం ఈ కేసుకి సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ప్రమాదానికి గల ప్రధాన కారణము టిప్పర్ డ్రైవర్ అతివేగం అని చెప్తున్నారు. సుజాత, అటు ప్రమాద తీవ్రత చూస్తే అటు టిప్పర్ డ్రైవర్ ఎంత వేగంగా వచ్చాడు అంటే వచ్చిన స్పీడ్ కి సడన్ బ్రేక్ వేయడంతో కూడా ముందుకు వెళ్ళిపోయినట్టుగా కూడా అయితే అక్కడ సిచ్యువేషన్ చూస్తే అర్థమవుతుంది. అయితే దీనికి సంబంధించి టిప్పర్ లో ఎంతమంది ప్రయాణిస్తున్నారా, ఘటనకు సంబంధించి ఇప్పటివరకు ఆ టిప్పర్ కి సంబంధించిన యాజమాన్యం ఏమైనా స్పందించిందా? ఆ టిప్పర్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరిది అనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదు. టిప్పర్ డ్రైవరు అతి ఓవర్ స్పీడే ప్రధాన కారణం అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. కానీ ఈ టిప్పర్ మొత్తం కూడా ఫ్రంట్ సైడ్ డ్యామేజ్ అయిపోయి వెళ్తున్నటువంటి ఈ టిప్పర్ ఒక్కసారిగా టిప్పర్ ని కంట్రోల్ చేయలేక టిప్పర్ ని కంట్రోల్ చేయలేక బస్ ని ఓవర్ స్పీడ్ తో ఢీకొట్టడంతో లోపలికి చొచ్చుకుపోయింది. అందులో ఉన్నటువంటి ప్రయాణికులకు కూడా గాయాలవడము, 19 మంది చనిపోవడం జరిగింది. కానీ టిప్పర్ లో కేవలము డ్రైవర్ ఉన్నాడని చెప్తున్నారు. డ్రైవర్ కి తీవ్ర గాయాలైనాక తను కూడా చనిపోయాడు అని చెప్పేసి ఇప్పుడు పోలీసులు వెల్లడించారు. అయితే ఈ టిప్పర్ ఎవరిది, రెగ్యులర్ గా ఇదే రూట్ లో వస్తుందా లేదంటే ఫస్ట్ టైం ఈ రూట్ లో వస్తుందా అనేది కూడా ఇంకా క్లారిటీ లేదు. అంటే ఓవర్లోడ్ ఉన్నటువంటి టిప్పర్ మనం చూస్తే ఎంత పెద్దగా మనకి టిప్పర్ కనిపిస్తుంది అర్థమవుతుంది. నార్మల్ గానే ఇది కొన్ని వందల టన్నుల వరకు ఈ టిప్పర్ వెయిట్ అనేది ఉంటుంది. అందులో లోడింగ్ అని అంటే ఆ కంకర వెయిటేజ్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అప్పుడు హెవీగా ఉన్నటువంటి వాహనాలు చాలా వరకు స్లోగా వెళ్ళాలి. కానీ వీళ్ళు ఓవర్ స్పీడ్ గా వెళ్ళడము, దాంతోపాటు లోడింగ్ గా ఉన్నటువంటి బండ్లు కూడా కొంతవరకు స్లోగా వెళ్ళాలి. ఆ ఓవర్ స్పీడ్ ని రెండింటిని, అటు వెహికల్ వెయిట్ ని అదేవిధంగా అందులో ఉన్నటువంటి లోడ్ ని రెండింటిని బ్యాలెన్స్ చేయలేక బ్రేక్ వేసినా కూడా ఆగకపోవడం వల్ల అటుగా వస్తున్నటువంటి ప్రైవేట్ బస్ లోకి ఒక్కసారిగా ఈ టిప్పర్ చొచ్చుకుపోయిందని చెప్తున్నారు. వెనుక సైడ్ భాగంలో ఎక్కడా మనకి డ్యామేజ్ అయినట్లు ఎక్కడా కనిపించడం లేదు. కేవలము ఫ్రంట్ సైడ్ మాత్రమే ఆపోజిట్ గా వెళ్తున్నటువంటి లారీ, ఆపోజిట్ గా వస్తున్నటువంటి అంటే ఎదురెదురుగా వెళ్తున్నటువంటి బస్సు, అదేవిధంగా ఈ టిప్పర్, ఈ 2 ఢీకొట్టి ఈ ప్రమాదం జరిగింది అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఒక్కసారి మనం టైర్స్ ని పరిశీలించవచ్చు. ఎందుకనంటే బ్రేక్ వేసినటువంటి టైమ్స్ లో కూడా ఈ టైర్లు అనేవి చాలా గ్రిప్ ఉండాలి. ఒక్కసారిగా బ్రేక్ వేసినప్పుడు ఇవి టైర్లు ఆగాయంటే ఎలాంటి ప్రమాదాలు జరుగు. కానీ టైర్లు కూడా ఆ టైంలో స్కిప్ అవుతూ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి టైరు పేలిపోయింది కూడా మనకి విజువల్స్ లో కనిపిస్తుంది. ఇదంతా బ్లాస్ట్ అయింది. ఆ టైర్స్ కూడా
పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పైన ఉన్నటువంటి వెహికల్, ఇంత హెవీ వెహికల్ లోపల బస్ లోపలికి చొచ్చుకుపోయినప్పుడు అందులో ఉన్నటువంటి ప్రయాణికులు ప్రాణభయంతో కేకలు వేశారు, ఎవరు కాపాడండి కాపాడండి అని చెప్పేసి. అప్పటికే కొంతమందికి గాయాలయ్యాయి, మరికొంతమంది ఆ కంకర రాళ్లలో చిక్కుకుపోయి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కళ్ళ ముందే ప్రాణాలు కోల్పోతున్నటువంటి వాళ్ళని కాపాడలేక ఒకవైపు వాళ్ళకి తగిలినటువంటి గాయాలతో ఆ బాధ ఒకవైపు భరించలేక ప్రయాణికులు బిక్కుబిక్కుమంటూ ఎవరైనా వచ్చి మమ్మల్ని కాపాడితే బాగుండు అని చెప్పేసి ప్రాణభయంతో విలవిల్లాడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఘటన చూడడానికి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఉదయం 6:30 గంటల ప్రాంతంలో జరిగింది. తరచూ ఇలాంటి ఘటనలు ఇక్కడ జరుగుతూనే ఉన్నాయి అని చెప్తున్నారు. మనం చుట్టుపక్కల కూడా చూడొచ్చు, చాలా మంది ఇక్కడికి ఈ ఊరికి సంబంధించినటువంటి వాళ్ళు వచ్చారు ఈ ఘటన జరగడం. కానీ గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. రోడ్డు అదేవిధంగా ఓవర్ స్పీడ్, ఈ రెండు ప్రధాన కారణం అని చెప్తున్నారు. పోలీసులు ఎలాంటి ట్రాఫిక్ లేకుండా ఉండేందుకు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళని ఎక్కడికక్కడ క్లియర్ చేస్తున్నారు. వాహనాలు కూడా ఎక్కడ ఆగకుండా ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ ని కూడా డైవర్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ ఇక్కడ నెలకొందనే చెప్పాలి. మొత్తానికైతే ఈ ఘటన మరొకసారి డ్రైవర్లు నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటుంది అని చెప్పడానికి ఇదొక ఎగ్జాంపుల్ అని చెప్పాలి. కర్నూలులో జరిగినటువంటి ఘటన మరొకసారి ఇలాంటి ఘటన జరగడం వల్ల ఇటు ప్రయాణికుల్లో ఒక భయం ఏర్పడుతుంది. అంటే డ్రైవర్లు నిర్లక్ష్యం వహిస్తే ప్రయాణికుల ప్రాణాలు పోతాయి అని చెప్పడానికి ఇదొక ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు. దాదాపు ఇక్కడ జరిగినటువంటి ఘటనకి సంబంధించి ఒక 500 మీటర్స్ వరకు ఈ బస్ అనేది స్లో చేయలేక, అదేవిధంగా ఆ ఎదురుగా వస్తున్నటువంటి టిప్పర్ కంట్రోల్ చేయలేక పూర్తిగా ఈ ఘటన జరిగింది అని చెప్తున్నారు. ఈ రోడ్డు మొత్తము రక్తపు మడుగుల్లో మొత్తం కూడా ఉంది. ఎందుకనంటే దాదాపు 19 మంది చనిపోయారు, 19 మందికి పైగానే గాయాలయ్యాయి అని అంటే ఆ టైంలో ఇక్కడ వాళ్ళ ఆర్తనాదాలు ఎంతగా వినిపించి ఉంటాయో మనకు అర్థమవుతుంది. ఇప్పటికీ కూడా అదంతా క్లియర్ చేయడానికి ఇంకా టైం పడుతుంది. లోపల ఏమైనా ఉన్నాయా, ఇంకా బాడీస్ ఏమైనా ఉన్నాయని చెప్పేసి లోపల ఉన్నటువంటి కంకర్నంతా కూడా అటు క్లియర్ చేస్తున్నారు. అదంతా తీసిన తర్వాత మాత్రమే ఇంకా ఎవరైనా ఉన్నారా లేదా అనేది కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. బస్సు మొత్తం కూడా కంకర రాళ్లతో ఉదయం నిండిపోయింది. అందులో ఉన్నటువంటి ప్రయాణికులు ఆ కంకర రాళ్ళు లోపల చిక్కుకుపోయి ఉన్నారు. వాళ్ళని తీసేటువంటి టైంలో రెస్క్యూ చేసి చాలా వరకు ప్రయాణికులు ఎవరిని కూడా ప్రాణాలు అప్పటికే కోల్పోయి ఉండడంతో ఎవరు ఏం చేయలేకపోయాము అని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఇలాంటి ఘటనలు ఈ హైవేల మీద తరచూ జరుగుతూ ఉన్నాయి. ఆపాలి అంటే రోడ్డు మరమ్మతులు చేయాలి అని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు. తొలగించే ప్రయత్నం చేస్తుంది. కంకర్ని తొలగించడానికి 45 నిమిషాల పాటు టైం పడుతుంది అని అంటే ఆ కంకర ఎంతవరకు లారీలో టిప్పర్లో ఉన్నటువంటి కంకర్ బస్సులోకి నిండిపోయింది అనేది అర్థమవుతుంది. దాని కింద ఉన్నటువంటి మనుషులు క్షణము ఎంత నరకం అనుభవించి ఉంటారో. ఒకవైపు ఓవర్ స్పీడ్ గా వచ్చినటువంటి టిప్పర్ బస్ లోపలికి దూసుకుపోయింది. కళ్ళ ముందే చూసినటువంటి ప్రయాణికులు ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటుంటే మరికొంతమంది ఆ కంకర్ రాళ్ల కింద పడి ఆ ప్రాణం పోయేటువంటి సమయంలో ఎంత ఆర్తనాదాలు చేసి ఉంటారు. కళ్ళ ముందు తమ పిల్లల ప్రాణాలు కోల్పోవడంతో వాళ్ళ ఆర్తనాదాలు మొత్తం కూడా అరుపులు, కేకలు. ఆ సమయంలో ఎవరైనా వచ్చి మమ్మల్ని కాపాడితే బాగుండు అని కళ్ళు తెరిచే లోపే ఆ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని చెప్పాలి. ఇది కేవలము టిప్పర్ డ్రైవర్ యొక్క నిర్లక్ష్యంగా చెప్తున్నారు. మొత్తం సీట్లు అంటే ఈ ఆర్టీసీ బస్సులో 40 మందికి పైగానే ఉన్నారని చెప్తున్నారు. కొంతమంది 60 మంది ప్రయాణికులు ఉన్నారని కూడా చెప్తున్నారు. కాబట్టి వాళ్ళందరూ ఎక్కడికి సంబంధించినటువంటి వాళ్ళు ఏంటి అని చెప్పేసి వాళ్ళ వివరాలను సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని కింద ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి సహాయక చర్యలను అయితే ముమ్మరం చేశారు. బస్సులో ప్రయాణిస్తున్నటువంటి వాళ్ళ లిస్ట్ అవుట్ కూడా కొద్దిసేపటి క్రితమే పోలీసులు సమాచారాన్ని సేకరిస్తున్నామని చెప్తున్నారు. ప్రమాదానికి గల కారణాలను కూడా ఒకవైపు పోలీసులు మేము మొత్తం కూడా ఈ వివరాలను సేకరించే పనిలో ఉన్నామని చెప్తున్నారు. ఫ్రంట్ సైడ్ మాత్రమే ఎక్కువగా టిప్పర్లో ఉన్నటువంటి కంకర మొత్తం ఆ బస్సులో పడిపోయింది. రైట్ సైడ్ అంటే డ్రైవర్ కూర్చున్నటువంటి భాగం నుజ్జు అవ్వడంతో పాటు లెఫ్ట్ సైడ్ లో ఉన్నటువంటి సీట్లో కూర్చున్నటువంటి ప్రయాణికులకి
ఇక చూస్తున్నాం కదా ప్రస్తుతం అయితే మీర్జాగూడలో జరిగిన అయితే విషాద ఘటన అయితే పలువురు కుటుంబంలో విషాద ఛాయలు నింపిందని చెప్పాలి. ఏదైతే అటు చేవెళ్ళ వికారాబాద్ జాతీయ హైవేపై అయితే హైదరాబాద్ హైవేపై అయితే జరిగిన అటు టిప్పర్ బస్సు ఢీకున్న ఘటనలో ఇప్పటికే 21 మంది అయితే చనిపోయినట్టు సమాచారం అందుతుంది. అయితే ప్రయాణికులు ఎక్కడి వారు ఏంటని తెలుసుకునే సమాచారం కూడా పోలీసులు అయితే ఇప్పటికే వాళ్ళ వివరాలను బయటపెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. వారి వివరాలు కూడా మనం చూస్తున్నాము. వారికి ప్రయాణికులకి సంబంధించిన డీటెయిల్స్ అయితే కూడా ఆధార్ కార్డ్స్ ద్వారా ఒక్కొక్కటి కూడా బయటికి తీసుకొస్తున్నారు పోలీసులు. సో ఎందుకంటే ఆ బస్సులో ఎంతమంది ప్రయాణిస్తున్నారు ఏంటి వారి కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందించాలి కాబట్టి సో ఒక్కొక్కరి లిస్టును అయితే ఇప్పుడు ఎంతమంది వెళ్ళారు ఏంటి అనేది లిస్ట్ అయితే బయటికి తీసుకొస్తున్నారు పోలీసులు. సో ఘటనా స్థలంలో అయితే ప్రస్తుతం అటు ప్రమాద తీవ్రత అయితే ఎంత అలా ఉందనేది కూడా మనం చూస్తున్నాము. ప్రస్తుతం అయితే ఘటనా స్థలంలో ఇంకా సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. మృతదేహాలను అయితే అటు దగ్గరలో ఉన్న ఆసుపత్రికి అయితే పంపించారు. క్షతగాత్రులు కూడా ఒక పక్కన అయితే చికిత్స అందిస్తున్నారు. ఇక మా ప్రతినిధి సుజాత లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సుజాత చెప్పండి, చూస్తున్నాం కదా ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి మరో పక్కన. సో అయితే ఒక పక్కన ప్రయాణికులకి సంబంధించి కూడా ఎవరెవరు వెళ్ళారు ఏంటనేది కూడా లిస్ట్ అవుట్ చేస్తూ వారి వివరాలు అయితే బయటపెడుతున్నారు. సో ఎప్పటి వరకు కూడా కంప్లీట్ గా ఈ వివరాలు వచ్చే అవకాశం ఉంది? ఎస్సకిల ఉదయం జరిగినటువంటి ఈ ఘటనతో ఒక్కసారిగా అందులో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులు ఎంతమంది, ఎవరెవరు ప్రయాణిస్తున్నారో, ఎక్కడి నుంచి వెళ్తున్నారు అన్న వివరాలను కూడా పోలీసులు సేకరించే పనిలో ఉన్నారు. ఇప్పటికే మృతుల సంఖ్య కూడా పెరిగింది. కొద్దిసేపటి క్రితమే మరి ఇద్దరు చికిత్స పొందుతూ మరణించినట్లు తెలుస్తుంది. అంటే ఓవరాల్ గా 21 మెంబర్స్ ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమందికి చికిత్స అందిస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఘటనా స్థలానికి చేరుకుంటారు. ఘటనకు గల కారణాలను అడిగి తెలుసుకోవడంతో పాటు ఇప్పటికే ఆ ట్రీట్మెంట్ అందిస్తున్నటువంటి వాళ్ళకి మెరుగైన వైద్యం అందించాలని కూడా ప్రభుత్వం తరపున ఆదేశాలను జారీ చేశారు. పోలీసులు దగ్గర ఉండి ఈ ఘటనకి సంబంధించి అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి డెప్త్ ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగిస్తున్నారని చెప్పాలి. ఇంకా లోపల ఉన్నటువంటి టిప్పర్ లో నుంచి పడినటువంటి కంకర్ ఏదైతే ఉందో ఆ కంకర్ ని కూడా బయటికి తీస్తున్నారు. ఎవరైనా సరే లోపల చిక్కుకుపోయి ఉంటారేమో అన్న చెప్పి వాటిని క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరొక 45 నిమిషాల పాటు కూడా టైం పట్టే అవకాశం ఉంటుంది లోపల ఉన్నటువంటి కంకర్ మొత్తాన్ని కూడా బయటికి తీసేందుకు. ఆ తర్వాత ఎవరెవరు ఇంకా లోపల ఎవరైనా సరే మృతదేహాలు ఉన్నాయా లేదా అనే విషయం కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. బస్ కి సంబంధించినటువంటి డ్రైవర్ పరిస్థితి కూడా చాలా సీరియస్ గా ఉంది అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఒకవైపు టిప్పర్ డ్రైవర్ ఇప్పటికే మృతి చెందాడు కాబట్టి కుటుంబాలకి ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబాలకు కూడా సమాచారం అందించారు. స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్లో అయితే వాళ్ళ డెడ్ బాడీస్ ని అక్కడికి తరలించాము అని చెప్తున్నారు. ఆ తర్వాత ఈ ఘటనకి సంబంధించి పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేసి అసలు ఏం జరిగింది ఏంటి అన్న వివరాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అటు పోలీసులు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ సంఘటన స్థలానికి చేరుకున్న దగ్గర నుంచి వాళ్ళకి బయటికి హాస్పిటల్కి తీసుకువెళ్ళి మెరుగైన చికిత్స అందిస్తున్నాము, వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా సమాచారాన్ని అందించాము అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. అఖిల సుజాత, అయితే ఈ ఘటనకి సంబంధించి మరొక రీజన్ ఏంటంటే అక్కడ రోడ్డు కూడా అంత బాగాలేదు, మరమ్మతులు చేయాలి. సో గుంతల రోడ్డు ఉంది, అలాగే రోడ్డు వెడల్పు కూడా తక్కువ ఉండడంతో కూడా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయంటూ చెప్పుకొస్తున్నారు. అయితే ఏదైతే డ్రైవర్ అతివేగం ఒక కారణం అయితే అక్కడున్న రోడ్డు కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ ఇలాంటి హైవేలు కావచ్చు, లేదు అని అంటే ఇలాంటి దారుల్లో తెల్లవారుజామున ఎక్కువగా లారీస్ కావచ్చు, టిప్పర్లు, హెవీ వాహనాలకి ఆ టైంలో పర్మిషన్ ఉంటుంది కాబట్టి రాత్రి నుంచి పగలు వేళల్లో వెళ్తూ ఉంటాయి. అదే టైంలో బస్సులు కూడా వెళ్తూ ఉంటాయి కాబట్టి ఒకవైపు నిద్రమత్తు కారణం అయితే ఓవర్ స్పీడ్ కూడా ఒక కారణం అని చెప్పొచ్చు. ఒకసారి మనం రోడ్ని చూస్తే అటు నుంచి వస్తున్నటువంటి ఎగ్జాక్ట్గా ఇప్పుడు నేను నిల్చున్నటువంటి ప్రాంతం నుంచి బస్సు వస్తున్నటువంటి టైంలో ఈ రోడ్డును ఒకసారి మనం చూడొచ్చు. అంటే ఒక సైడ్ డౌన్కు ఉంది, మరొక సైడ్ హైట్ లో ఉంది. మిడిల్ లో ఏదైతే ఉందో ఆ మిడిల్ కి సంబంధించి కొంత హైట్ ఉంది. అంటే మనకి ఇక్కడ బస్సు వచ్చేటువంటి టైంలో ఉన్నటువంటి మార్క్స్ కూడా మనకి చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఎగ్జాక్ట్గా మనకు కనిపిస్తుంది. అంటే బస్సు ఎంతవరకు కంట్రోల్ చేయడానికి వచ్చినప్పటికీ కూడా ఎదురుగా వస్తున్నటువంటి ఆ టిప్పర్ అనేది అదుపు తప్పి ఆ బ్రేక్స్ ఎగ్జాక్ట్గా ఇది చూపిస్తున్నటువంటి మార్క్ ఉంది కదా, ఇది బస్కి సంబంధించినటువంటి మార్పు. ఎక్కడైతే టిప్పర్ ఎదురుగా వస్తుందో ఆ టిప్పర్కి సంబంధించినటువంటి మార్కు కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇది ఎగ్జాక్ట్గా టిప్పర్ వస్తున్నటువంటి మార్కు. అంటే ఆపోజిట్గా వస్తున్నటువంటి బస్సు, అదేవిధంగా టిప్పర్ మార్కు, ఈ రెండు మనకు కనిపిస్తుంది. ఇక్కడ టిప్పర్ మార్క్ కనిపిస్తుంటే అక్కడ బస్కి సంబంధించినటువంటి మార్క్ కనిపిస్తుంది. ఈ గ్యాప్ ఏదైతే దాదాపు ఒక
4 ఫీట్ల వరకు మనకు కనిపిస్తుంది. ఈ గ్యాప్లో నుంచే ఈ రెండింటికి సంబంధించినటువంటి మార్క్స్ ఎక్కడైతే మనకు కనిపిస్తుంది ఈ గ్యాప్లోనే బస్ ఆగిపోవడము, ఆ తర్వాత ఓవర్ స్పీడ్గా వస్తున్నటువంటి టిప్పరు, ఈ రెండు కూడా ఇక్కడే ఢీకొట్టాయి. దాదాపు బస్సు అదేవిధంగా టిప్పర్కి సంబంధించి ఇంతే గ్యాప్ అనేది మనకు విజువల్స్లో కనిపిస్తుంది. ఈ రోడ్డు అనేది దాదాపు 100 ఫీట్కి ఉంటుంది. కానీ రోడ్డు వెడల్పు ఉన్నప్పటికీ పక్కనే ఉన్నటువంటి డౌన్ ప్రాంతం ఇదంతా కూడా ఆ పొలాలకి సంబంధించినటువంటి ప్రాంతము. ఒకవేళ స్కిడ్ అయితే ఖచ్చితంగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి. గతంలోనూ ఇదే ప్రమాదాలు జరిగాయని చెప్తున్నారు. అంటే లోపల ఉన్నటువంటి మృతులు ఎవరైతే చనిపోయారో వాళ్ళకి సంబంధించినటువంటి చెప్పులు అదేవిధంగా వస్తువులన్నింటినీ కూడా తీస్తున్నారు. బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. అంటే మహిళలు ఎంతమంది ఉన్నారు, పురుషులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి సంబంధించినటువంటి వస్తువులన్నీ కూడా లోపల ఉన్నటువంటి ఒక్కొక్క వాటిని బయటికి తీస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తానికైతే మాత్రం మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా అటు భావిస్తున్నారు. కొంతమందికి సీరియస్గా ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. రైట్ సుజాత, థ్యాంక్ యూ. ఎస్, చూస్తున్నాం కదా ప్రస్తుతం ఒక టిప్పర్ లారీ డ్రైవర్ నిర్లక్ష్యం అతివేగం కూడా ఇప్పటివరకు 21 మంది ప్రాణాలను అయితే బలికుందని చెప్పాలి. మరికొంతమంది చావు బ్రతుకుల మధ్య హాస్పిటల్ అయితే చికిత్స పొందుతున్నారు. సో ఒక పక్క చికిత్స అందుతుంది, మరో పక్కన ఘటనా స్థలంలో అయితే పోలీసులు ప్రతిదాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఇప్పటికే అటు బస్సును టిప్పర్ని అయితే వేరు చేశారు. ఇంకా కంకర ఉండిపోయింది ప్రస్తుతం అయితే బస్సులో. సో దానిని కూడా తొలగించి ఇంకా ఎవరైనా చిక్కుకున్నారా, లోపల ఎవరైనా ప్రమాదంలో ఉండిపోయారా అన్నట్టుగా కూడా సో ఇంకా బస్సులోంచి బస్సులో ఉన్న కంకర్ను అయితే తీసే ప్రయత్నం చేస్తున్నారు. మరో పక్కనైతే ప్రయాణికులకు సంబంధించి వివరాలను కూడా సేకరిస్తున్నారు. అసలు మొత్తం బస్సులో ఎంతమంది ఉన్నారు, సో బస్సు ఎక్కిన తర్వాత అక్కడ దానిలో మహిళలు ఎంతమంది, చిన్నపిల్లలు ఎంతమంది ఉన్నారు అనే వివరాలను కూడా బయటకు తీసుకొచ్చేందుకైతే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం అయితే ఘటనా స్థలంలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. మరో పక్కన క్షతగాత్రుల్ని అలాగే మృతదేహాలను కూడా హాస్పిటల్కి తరలించారు. అక్కడ సిచ్యువేషన్ కూడా మరి కాసేపట్లో మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సో ఇప్పుడైతే ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత హాస్పిటల్ వద్ద సిచ్యువేషన్ ఏంటనేది కూడా తెలుసుకుందాం.